బాక్సాఫీస్ దగ్గర ప్రీ కోవిడ్ టైంలో వరుస ఫ్లాప్స్ తో కెరీర్ లోనే లోవెస్ట్ ఫేజ్ లో ఉన్నప్పటికీ కూడా కోవిడ్ తర్వాత టైంలో మాత్రం కెరీర్ లో ఆల్ టైమ్ పీక్ లెవెల్ క్రేజ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపుతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ లాస్ట్ 4 సినిమాలు అన్ని కూడా ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ములైపాయి. టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఎవ్వరూ సాధించని రేంజ్ లో కన్సిస్టెంట్ గా అపజయం లేకుండా వరుసగా కెరీర్ బెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకుంటూ మాస్ ఊచకోత కోస్తూ దూసుకుపోతున్నాడు బాలయ్య. ఈ ఏడాది వచ్చిన డాకు మహారాజ్ సినిమా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అందుకోవడంలో ఒక్క అడుగు దూరంలో ఆగిపోయినా కానీ ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ షేర్ మార్కును సొంతం చేసుకుని మాస్ రచ చేసింది. ఓవరాల్ గా బాలకృష్ణ నటించిన లాస్ట్ 5 సినిమాల టోటల్ షేర్ లెక్క 318 కోట్లకు పైగా ఉండటం విశేషం. అందులో లాస్ట్ 4 సినిమాల కలెక్షన్లు ఏకంగా 308 కోట్ల మార్కును అందుకోవడం ఏ రేంజ్ లో బాలయ్య కన్సిస్టెంట్ గా ఊచకోతకొస్తున్నాడన్న దానికి నిదర్శనమని చెప్పాలి. ఒకసారి బాలకృష్ణ నటించిన రీసెంట్ సినిమాల టోటల్ కలెక్షన్ ను గమనిస్తే రూలర్ సినిమా 10.05 కోట్ల షేర్ ను టోటల్ రన్లు అందుకుంటే తర్వాత వచ్చిన అఖండ 75.10 కోట్ల షేర్ ను సాధించింది. వీరసింహారెడ్డి 79.82 కోట్ల షేర్ అందుకుంటే తర్వాత వచ్చిన భగవంత్ కేసరి 71.82 కోట్ల షేర్ ను అందుకుంది. ఈ ఏడాది వచ్చిన డాకు మహారాజ్ 81.45 కోట్ల షేర్ అందుకోగా లాస్ట్ 5 సినిమాల టోటల్ షేర్ లెక్క 318.24 కోట్ల వరకు షేర్ మార్కును అందుకోగా యావరేజ్ గా ఒక్కో సినిమాకు 63.64 కోట్ల షేర్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు బాలయ్య. అందులో కేవలం లాస్ట్ 4 సినిమాల కలెక్షన్లను మాత్రమే చూసుకుంటే అక్షరాల 308 కోట్లకు పైగా షేర్ మార్కును అందుకోగా యావరేజ్ గా ఒక్కో సినిమాకు 77 కోట్లకు పైగా షేర్ అందుకుంటూ దూసుకుపోతున్న బాలయ్య ఇప్పుడు అఖండ 2తో ఈ ఏడాది మరోసారి రచ్చ చేయడానికి సిద్ధమవుతూ ఉండటంతో ఆ సినిమాతో తన రేంజ్ మరింతగా పెరిగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.